ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. కాబోయే పెళ్లి కూతురువి నువ్వింకా మేల్కొనే ఉన్నావే, పోయి పడుకో. అదేంటక్క పెళ్లి పెళ్లి అంటున్నావు? పెళ్ళంటే ముత్తైదువులు రావాలి, అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేయాలి, ఎన్ని పనులుంటాయి. అవన్నీ ఏమీ అవసరం లేదు. అబ్బాయి వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కదా, అందుకే అన్ని వాళ్లే చూసుకుంటామన్నారు. మనం బయలుదేరి వెళ్ళడమే ఆలస్యం. బయలుదేరాలా? అవును మరి, బట్టలు అవి అన్ని సర్దుకుని ఉదయాన్నే వెళ్ళాలి. ఉదయాన్నే వెళ్ళడానికి పెళ్ళిప్పుడు? రేపే. రేపేనా? కనీసం ఇప్పటి వరకు అబ్బాయి ఎవరనేది చెప్పలేదు, కనీసం ఫోటో కూడా చూపించలేదు. ఏ పెళ్లి కొడుకు ఫోటో చూపించకపోతే పెళ్లి చేయవా ఏంది నీ కూతురికి? అలా అని కాదక్క. అదేంటకిలా, తన కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు ఆ అబ్బాయి ఎవరో ఎలా ఉంటాడో చూడాలని వాళ్ళకు ఉంటుంది కదా. ఏ దాని జీవితాన్ని నాశనం చేస్తాను అనుకుంటున్నారా ఏంది? నేనేం చేసినా దాని మంచి కోసమే చేస్తాను. మాట్లాడకుండా వెళ్ళి అన్నీ సర్దుకోండి, ఉదయాన్నే బయలుదేరాలి. తన పక్కన పెళ్లిపీటల మీద కూర్చునేది ఎవరు, తన భర్త ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలని పద్దుకు కూడా ఉంటుంది కదమ్మా. ఒక్కసారి అబ్బాయి ఫోటో చూపిస్తే నీకొచ్చే నష్టమే ఉంటుంది. ఇప్పుడు మీ అందరి బాధ ఏందో నాకు అర్థం కావట్లేదు. అబ్బాయిని చూపిస్తే కానీ పెళ్లి చేసుకోను అని పద్దుని ఒక్క మాట చెప్పమని చెప్పండి. చెప్పమనండి. ఏమ్మా పద్దు, ఏం మాట్లాడకుండా అలా నిలబడ్డావే? ఏ కాబోయే భర్త ఫోటో చూసుకోవాలని నీకు లేదా? నీలాగే నీ అమ్మకు ఉంటుందిగా. నా అల్లుడిగా ఎవరొస్తారో, ఎలా ఉంటాడో, ఇద్దరి ఈడు జోడు బాగుంటుందో లేదో అని ఎవరి ఆశలు వాళ్ళకుంటాయి కదా. చూపించమనడానికి నువ్వెందుకు వెనకాడుతున్నావమ్మా? పెద్దమ్మ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది తాతయ్య. అందుకే పెద్దమ్మ ఏ నిర్ణయం తీసుకున్నా, ఎవరితో పెళ్లి చేసినా నాకు సంతోషమే. బాగా చెప్పావమ్మీ. నా మనసు మీ అందరికి అర్థం కాకపోయినా దానికి బాగా అర్థమైంది కాబట్టే దాని పెళ్లి నాకు వదిలేసింది. అది మాత్రం నాకేమైనా పరాయిదా ఏంది? పద్దుకి ఎలాంటి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత నాది. మీరెళ్ళి సామాన్లు సర్దుకునే పనిలో ఉండండి. పద్దు పద్దు, ఏంటి నువ్వు ఏం చేస్తున్నావే? పెద్ద ఇష్టం అంటావేంటి? తనకి నీ మీద ఎంత ప్రేమతో నీకు తెలీదా? హఠాత్తుగా నీ పెళ్ళంది. ఏ ముహూర్తం చూసిందో ఏమో, రేపే నీ పెళ్ళంటుంది. నీ మంచి కోరుకునేదే అయితే సర్లే, మంచి సంబంధమే చూస్తుందిలే అని ధైర్యంగా ఉండొచ్చు. ఇంటి మనిషిని
పని మనిషి కంటే హీనంగా చూసే అఖిల నీ గురించి మంచిగా ఆలోచిస్తుంది, నీ కోసం మంచి సంబంధం చూస్తుంది, నీ జీవితం బాగుపరుస్తుంది అంటే ఎలా నమ్ముతున్నావే? ఖచ్చితంగా అఖిల నీ జీవితం నాశనం చేయడానికి ఏదో ఎత్తు వేసింది. అది నీకు అర్థం కావడం లేదు. నువ్వే చెప్పావు కదమ్మా, పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయని. నాకు కాబోయే భర్త ఎలా ఉండాలి అనేది నీ నిర్ణయమో నా నిర్ణయమో కాదు, పైవాడెప్పుడో నిర్ణయించుంటాడు. అలాంటప్పుడు ఇప్పుడు పెళ్లి కొడుకు ఎవరో చూసి నువ్వు చేయగలిగేదేమీ లేదు, నేను చేయగలిగేదేమీ లేదు. నా తలరాత ఎలా రాసుంటే అలా జరుగుతుంది. ఏమైంది దీనికి? ఇదేంటి ఇలా మాట్లాడుతోంది? ఏదో జరుగుతుంది. నా మనవరాలి జీవితాన్ని అఖిల ఏదో చెయ్యబోతుంది. ఇదేంటమ్మా, పెళ్లి కొడుకు ఇంటికే కదా వచ్చాం, కానీ ఇదేదో పార్టీకి సంబంధించిన సభలా ఉందే. అదేం లేదు నాన్నగారు, ఎలాగూ పద్దు పెళ్లికొస్తున్నాం కదా, ఇక్కడే మన అమ్మిని యువజన నాయకురాలుగా అనౌన్స్ చేస్తామన్నారు. సర్లే, ఈ కూతురికి పెళ్లి, ఆ కూతురికి పదవి రెండు ఒకేసారి కలిసి వస్తాయని ఒప్పుకున్నాను. రండమ్మా, పెళ్లి కూతురు గది చూపిస్తాము. పెళ్లి కూతుర్ని రెడీ చేద్దురు గాని. కృష్ణవేణి, నీ కూతుర్ని తీసుకెళ్లి నువ్వే అలంకరించుకో. పెద్దింటి పెళ్లి కదా, ఘనంగా కనిపించాలి. అబ్బాయి ఎక్కడున్నాడు?